నమస్తే అమ్మా. నమస్తే. సో శివాజీ గారికి మరి జైల్లో పెట్టేదాకా వీళ్ళు నిద్రపోవట్లేదు. ఎవరిది తప్పు ఏంటమ్మా? శివాజీ గారిని జైల్లో పెడితే ఆ రోజు శ్రీరామదాసు సినిమా తీసింది. శ్రీరామదాసు సినిమాలో నాగార్జున గారిని పెట్టినట్టేనమాట. అప్పుడు రాముల వారి స్వామి పోయి కాపాడిండు. ఈ రోజు శివాజీ గారి జైల్లో పెడితే అసలు మహిళా సంఘాలే మహిళల సంఘాలు కూడా ఇప్పుడు స్పందిస్తున్నాయిగా తప్పు మాట్లాడిందని. అందుకని సంఘాలతో పని లేదు, ఉమెన్ పోలీస్ కమిషన్ తో పని లేదు. సామాన్య వ్యక్తులు మేమే పోయి ఆయన పోరాడి తీసుకొస్తాం, పెట్టమని పోయి ఆడబెడతాడు. శివాజీ గారు మరి సామాన్లు అని చెప్పడం తప్పు కదమ్మా. సామాన్లు ఆయన చెప్పలేదు కదండి. ఆయన ఆడ చెప్పిండు సిగ్గుండాలి ఆ మాట మాట్లాడుతుంది. అది ఎప్పుడో పుట్టింది కదా, ఆయన పెట్టిండా సామాన్లని? ఆయన కాదుగా పెట్టింది. దాని మీద మరి పాటలు పాడే వాళ్ళు సిగ్గు లేనట్టేనా, బుద్ధి లేనట్టేనా, జ్ఞానం లేనట్టేనా? సామాన్లు సంకలు ఎగరేసుకుంటూ డాన్సులు వేసారుగా. మరి ఇప్పుడు అప్పుడు వీళ్ళంతా అడిపోయారు. సిగ్గుండాలి, బుద్ధి లేదు. ఇవాళ శివాజీ గారు ఏం మాట్లాడిండు సామాన్లని ఏం మాట్లాడినా? సామాన్లు అంటే ఏంది? మరి అనేసి గారు ఎచ్చలు విడిగి మాట్లాడిండుగా. తల్లిని అవమానించిండు, దేవతలను అవమానించిండు, ఇండస్ట్రీని అవమానించిండుగా. మరి వాడిని అవనాలా? అన్నా కూడా మాట అనకుంటే బాగుంటది కదా అంటారు అందరు. ఏ మాట అనుకుంటుంటే అది అంటే ఆయన మీరు అన్నట్టు ఆయన పెట్టకుండా కూడా మాట అనకుంటే బాగుండేది అని అంటున్నారు. అంటేనే బాగుంది. నేను చెబుతున్నా, సామాన్లు అని అంటే అందరిని అనలేదు. శ్రీమూర్తుల్ని కొంతమందినే అన్నాడు, బరితెగించి ఇప్పుకొని తిరిగే వాళ్ళని అన్నాడు. నేను కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను, నాగబాబు గారికి సపోర్ట్ చేయను. నేను నాగబాబు గారు మాట్లాడింది తప్పే. ఆయన హక్కుల గురించి మాట్లాడుతుండు, పండితుల నుంచి పామర్లు అని చెబుతుండు. కానీ అక్కడ ఎక్కడుంది? ఈయనేం కప్పుకోమని చెప్పిండు, ఈయనే ఇప్పుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. అప్పుడు నాగబాబు గారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? నేను పవన్ కళ్యాణ్ అని చెప్పిందే పాటిస్తా. ఆయన చెప్పింది ఎవరు ఇప్పుకోమని చెప్పినట్టే కదా సపోర్ట్ చేస్తే. ఏముంది? ఆడదాని హక్కులు, స్వేచ్ఛలు అని చెబుతుంది. స్వేచ్ఛలు దేంటో? ఇప్పుడు శివాజీ గారు స్వేచ్ఛ ఆడదాని గురించి చెప్పింది. శివాజీ గారు ఏంది మీరు ఇంత తీసుకొని పేలికలు సమాజం మీనికి వస్తే, మొన్న ఒక ఆర్టిస్ట్ జరిగింది కదా, హీరోయిన్లు సెలబ్రిటీలే ఘోరంగా చేస్తాను. ఇచ్చలు విడికి వాళ్ళని చూసి సామాన్లు పిల్లలు ఇప్పుడున్న యూత్ ఎట్ట పాడైపోతారు. ఒక్కొక్క అమ్మాయికి ముగ్గురు నలుగురా, ముందల్లే ముద్దు ముచ్చట్లా, ముందల్లే తినిపించుకోవటాలా. ఇప్పుడు తినిపించుకోవటాలు కూడా వస్తున్నాయో, తినిపించుకున్నా చేకుంటలేదు. సంసారాలు, ప్రేమలు, పెళ్లిళ్ళు ఎంతసేపు తినిపించుకుంటూ నీ నోటు నువ్వు ఆమె పెట్ట, ఆమె నోటు నువ్వు పెట్ట. ముద్దు ముచ్చట్లు ముందల్లే అయిపోతాయి. ఆ రోజుల్లో భర్త భార్య ఉన్నా కూడా పక్కన కూర్చోటానికి సిగ్గుపడరు నలుగురు ఉంటే. ఈ రోజుల్లో సిగ్గు ఇడుతుండ్రు కదా. హక్కులు నువ్వు నేను సమానం అనబట్టే సమానంగా అవుతున్నాయి. మరి పరువు పోదు? పరువు బాధ్యత ఖచ్చితంగా బాధ్యత. ఆయన హిందూ ధర్మం, సనాతన ధర్మం అని ఆయన దేశం మీనికి, ప్రపంచం మీనికి తీసుకుంటున్నాడు. కష్టపడి ఆయన కష్టాన్ని మట్టిపాలు చేస్తాడు. మరి ఉపయోగం ఏముంది? ఇంకా ఉపయోగం లేదు కదా. చేశారు దీనికి సపోర్ట్ అంటే శివాజీ గారిని తిట్టారు. మా ఇష్టము, మేము ఏ డ్రెస్ అయినా వేసుకుంటామన్నారు. మీరేమంటారు? తెచ్చిండా ఎక్కడ శివాజీ గారు? అసలు ఆమె ఎందుకు వచ్చింది? అదే అసలు ఆమె ఎందుకు వచ్చింది? ఆమె పేరు అయితే తేలేదు కదా. ఆమె సృష్టికర్తగా, పాపం ఆమె సృష్టిని పాలించే దేవత. ఆమెను ఇప్పుడు ఆశీర్వదించాలట. ఆమె దేవతగా పూజించండి. ఆమె శుభ్రంగా ఇప్పుకొని నిలబడుద్ది మీ ముందు. మీకు దమ్ము, సిగ్గు, శరం, బుద్ధి లద్దగనుకుంటే మీరేం చేయొద్దు అనమాట. చూసుకుంటే ఇట్టుండండి. ఎవరైనా సిగ్గున్న మగవాళ్ళు అయితే చూసుకుంటున్నా ఆమె ఇప్పుకొని వచ్చి మీ ముందర నిలబడుద్ది. చాలా మంది హీరోయిన్లు రియాక్ట్ అవుతున్నారు. మాకు స్వేచ్ఛ లేదా, మేము అన్ని కప్పుకొనే ఉండాలా, మాకు సినిమా ఛాన్సులు ఎలా వస్తాయి అలాంటి డ్రెస్సులు వేసుకుంటే అంటున్నారు. మీరేమంటారు? స్వేచ్ఛ లేదంటే దేంటో స్వేచ్ఛ. ఇప్పుడు ఆ రోజుల్లో సినిమాలు తీసారు. ఆ సినిమాలు ఎట్టా అండి? అక్కడ స్వేచ్ఛ లేదా? అప్పుడు హీరోయిన్లు ఎట్టున్నారు, ఇప్పుడు హీరోయిన్లు ఎట్టున్నారు. ఇప్పుడు ఇంత పేలకి కడతాను. ఇప్పుడు సినిమాలు ఆడుతున్నాయా? 2 రోజులకే పోతున్నాయిగా. సాయి పల్లవి అయినా కానీ, ఎవరైనా సౌందర్య గారు కానీ, మహానటి సావిత్రి గారు కానీ, ఎంత మంది లేరండి అప్పుడు హీరోయిన్లు. పాప ఇప్పుడు వాళ్ళు సభల్లోకి వస్తే కూడా నిండుకు చీర కట్టుకొని వస్తున్నారు. ఈ పుట్టిందండి. అసలు నాకు అర్థం కాదు. ఈ బట్టలు కూడా ఏంది? శివాజీ గారిని అసలుకి అంత బయట వేయాల్సిన అవసరం లేదు. కర్మ వదిలిపెట్టదు. కానీ నాగబాబు గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, మరి మంచి మనోజ్ గారు కానీ, ఆడదాని హక్కులు ఆయన రాజ్యాంగం హక్కులు అన్నాడు. ఈయనేమో చెప్పు తీసుకుని పడుతున్నాడు. ప్రకాష్ రాజ్ గారేమో సపోర్ట్ అన్నాడు. ఈ నలుగురిని కర్మ వదిలిపెట్టదు. నేను శివాజీ గారి తరఫున చెబుతున్నా. ఎందుకమ్మా ఇండస్ట్రీ అప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు శివాజీ గారికి సపోర్ట్ చేయట్లేదు? జనం ఏ సైడ్ ఉన్నారో ఆ సైడ్ ఇండస్ట్రీ ఎందుకు ఉండదమ్మా? ఇండస్ట్రీ ఉండదు. జనమే మనమే ఉండాలి.
డబ్బున్నోళ్ళకే కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క సెలబ్రిటీకి 10 మంది ఉంటారు శాలరీలు ఇచ్చి 20,000 15,000 ఇచ్చి పాపం వాడికి ఆ ఇంటి అద్దె కట్టుకోవడానికి సరిపోవట్లేదు. వాడి గురించి ఆలోచించట్లా. నువ్వు కడుక్కోవటానికి పెట్టుకుంటున్నావు మనిషిని, చెప్పు వేసుకోవటానికి పెట్టుకుంటాను ఒక మనిషిని, సాక్స్ దొరకటానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నావు, తినిపించడానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నావు. అట్లాంటి వ్యక్తులకు సమాజం గురించి ఏం తెలుస్తుంది, సృష్టికర్తల గురించి ఏం తెలుస్తుంది, ఆడపిల్ల ఇలువల గురించి ఏం తెలుస్తుంది, హక్కుల గురించి ఏం తెలుస్తుంది? వీళ్ళ హక్కుల గురించి మాట్లాడేది, వీళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడేది, వీళ్ళ శ్రీమూర్తుల గురించి మాట్లాడేది. ఎట్టాటోళ్ళు శివాజీ గారు మాట్లాడిందే కరెక్ట్. అదే నాగబాబు గారు ఏం చెప్తారు మరి? నాగబాబు గారు అది పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడ్డారు 15 సంవత్సరాలు, చిరంజీవి గారు 30 సంవత్సరాల చరిత్ర ఉంది అంటే వాళ్ళ పరువు తీసుకున్నారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు గారు మీరేమంటారు? నేనేమంటే ఏం చేస్తాం, ఇప్పుడు నాకుంది నీతి, నా కడుపును పుట్టిన వాళ్ళకి లేదు, మరి నేనేం చేయాలా? ఆ నింద నేను మొయ్యాలి కదా. ఇంకా తప్పదు. ప్రతి కుటుంబంలో 4 ఉంటారండి. ఎదవలు 2 ఉండొచ్చు, ఒక్కళ్ళు ఉండొచ్చు, మన కడుపును పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, మన తోడ పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఏ రకంగా ఉండొచ్చు. మన కుటుంబంలో కుటుంబం పరువు తీయడానికి దానికి కుటుంబం మొత్తం మొయ్యాల, తప్పదు అది. ఏం చెప్తారు? ఎలాంటి డ్రెస్ వేసుకోమంటున్నారు మీరు? హీరోయిన్లకా అబ్బాయి ఎంత రచ్చ నడిచిన